సంబంధించిన పెద్దలకి మన కోనసీమ నేత శాస్త్ర సన్మాన సభ మాతాగమ అపార విద్యుత్ సభకి ఏం చేసిన పెద్దలకి ఈ కమిటీ వారి మొత్తం అందరికీ నా నమస్కారాలు. నేను ఎక్కువ పెద్ద మాట్లాడటం వస్తే చేత కాదు. 12:30 వచ్చేసాను. 73 ఫిబ్రవరి 15 వచ్చేసాను వృత్తిలోకి. నాది అప్పరం ఉన్నది పూర్వకాక స్మార్తాపర పూర్వాపరాలు అన్నీ కూడా 13వ తరం. నాది 13వ తరం. రాజమండ్రిలో 3వ తరం. మా నాన్నగారి దగ్గర నేను 73 దగ్గర నుంచి అధ్యయనం చేసింది. ఎదుర్వేదం చేశాను, ఋగ్వేదం చేశాను, బ్రహ్మకాండం చేశాను, మాసి శ్రాద్ధం చేశాను, త్రిపతి శ్రాద్ధం, పితృదోష నారాయణ అన్నది నా స్వతంత్ర కృషితో ఇవన్నీ చేసినవి. కనుక నన్ను బాధి అనే పదం వాడుకలో ఉన్న అసలు పేరు భాగవతి నారాయణ శాస్త్రి. ఈ బాధి అన్నవాడు దుర్మార్గుడు అయిపోయాడు. మనం కూడా బాధి పేరు పెట్టుకుంటే కోటికాల దగ్గర, పుష్కరాల దగ్గర, శర్మారావు దగ్గర కూడా దుర్గుడికి వెళ్ళి బాధి తయారైపోయారు. ఈ డబ్బులు చూపించడానికి కార్యక్రమాలు ఏం చేసుకోవడానికి. అందు గురించి నేను బతుకున్నానని చెప్పి ఒక పాంప్లెట్ కొట్టించవలసి వచ్చింది. అర్థమైందండి. అందు గురించి ఏంటంటే వాడు ఏమైనా కక్కుర్తి పడినావు, ఎదురువేదంలో కక్కుర్తి పడతాడు, ఋగ్వేదంలో కక్కుపడతాడు, వచ్చిన వాళ్ళకి తత్వ విషయాల దగ్గర మాత్రం ఎవరు కక్కుర్తి పడడానికి వీళ్ళప్పుడు ఆయన బతుకున్నాడని మీరు పెట్టుకోండి అని చెప్తున్నాడు. జరిగేది. అందు గురించి ఏంటంటే నేను ఆ పాంప్లెట్ కొట్టించేసి అయ్యా నేను బతుకున్నానని చెప్పుకోవడానికి ఇచ్చిన పరిస్థితి కూడా తయారైంది. ఈయన కార్యక్రమం చేశాడు కోటి గారి దగ్గర కూర్చొని. అక్కడ కూడా కోట సత్యనారాయణ బ్రాకెట్లో రాజీ మీకు ఇక్కడైనా అని అడిగారు నన్ను. నాకు ఇక్కడ కాదండి అన్నాను. అలా చెప్పుకోవాల్సి వస్తుంది. దాని గురించి అవన్నీ పక్కకు పోతాయి, మనం నిదానంగానే ఉంటాం. కనుక నన్ను విష్ణువులకు ఆంజనేయ చేతి గారి దగ్గర నేను 1974 ప్రాంతంలో అక్కడ నేను బ్రహ్మ మీద వదిలిస్తున్నప్పుడు రెండు వేదం చెప్పుకోవాలా అన్నాడు మా నాన్నగారి దగ్గర. నాకు వేదం వద్దండి, నాకు ఎవరికడే కాబట్టి అక్కడ ఇప్పుడు ఈ ఓంకార గణపతి గారు అంటే తెలుస్తుంది. ఆయన పెద్దన్న గారు రామోహన్ గారు ఉండేవారు ఎక్కడ బయటలో. ఆయన కార్యక్రమం చేయిస్తున్నాను నేను వెళ్ళి. నువ్వే రాను మా కర్ణాటక వద్దని చెప్పేసారు. అక్కడి నుంచి గొడవలు ప్రారంభం గుర్తులో. కనుక నేను గుర్తు వేదం చెప్పుకోవాలంటే కదా వేద పండితుల దగ్గర కూర్చుంది ఇంత అవకాశం ఇచ్చడానికి అందరికీ నమస్కారం. ఏంటి కాబట్టి అందుగురించి వేద పండితుల దగ్గర కూర్చుందుకు వాళ్ళకి కూర్చుని క్యాటింగ్ చేయించేందుకు కొద్దిగా మా పెద్దలు అమ్మవారు ఆశీర్వదించి ఇచ్చింది కాబట్టి అందరికీ నమస్కారం. నేను కూడా ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నది ఏంటంటే శృంగేరి పీఠాధిపతులు వచ్చిన తర్వాత పంచదశ కర్మలతో ఆగిపోకుండా అమ్మవారికి ఈశ్వరికి షోడశోపచార పూజ ఏదైతే ఉన్నదో అది చేస్తేనే మొత్తం ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి అక్కడ ఊహా చేస్తే పిఠాపురం నుంచి నలుగురు వచ్చి రోజు నా దగ్గర నేర్చుకుని వెళ్ళిపోయాను. వాళ్ళకి అప్పుడు చెప్పేశాను. ఒక 15 రోజులు అయింది. ప్రతిరోజు వచ్చేవారు. అప్పుడు మొత్తం చెప్పేశాను వాళ్ళు వచ్చి అయ్యా మీరు ఋగ్వేదం చెప్పుకున్నామని ఒకళ్ళు తగినాల బాలగంగాధర శాస్త్రి గారి మనవుడు మనం 4 రోజులు 5 రోజుల క్రితం అడిగాడు. అయ్యా నాకు మాసి శ్రాద్ధ ఆప్తీక మంత్రం చెప్పండి అని. ఆయన ఎవరు? గంగాధర శాస్త్రి గారి 3వ కొడుకు మన మనవుడు అడిగాడు. కొల్లూరి కొంకట మూర్తిని అనుభవంలో ఉన్న అతను కొడుకు. అయినా నేను ఇప్పుడు అవుతే చెప్పండి, నా ఓపు లేదు ఏదో చెప్తానని. ఇలా మొత్తం బ్రహ్మమేధం అవుతానే మాస్టర్ శ్రాద్ధం అవుతానే అందరికీ చెప్పవలసిన వాడు 11 నేను చెప్పాలి. ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే ప్రస్తుతం యూట్యూబ్ని ఎవరినైనా సరే చూసి నమ్మకం చెప్పండి. కారణం ఏంటంటే దుర్మార్గంతో ఎలా తయారైందంటే ఎవరో నక్షత్రం పెట్టి చెప్తేవారు ఆ నక్షత్రాన్ని యూట్యూబ్లో పెట్టేసి బ్రహ్మగారి దగ్గరికి వచ్చేసి ముందుగా బ్రహ్మగారి బుర్ర తినేయడం. ఏమని అయ్యా నాకు పితృదోషం ఉంది, మీరు నారాయణ చేయించండి. ఏ నారాయణలో చేయిస్తాడైనా? పితృదోషం నారాయణలో చేయిస్తాడా?
వాళ్ళ ఇంట్లో ఏమైనా దుర్మరణాలు కానీ ఏమైనా ఇబ్బందులు పెడితే దుర్మరణ నారాయణలు చేయిస్తారా? అందు గురించి ఇలాంటివి ఈ మధ్యకాలంలో నన్ను ఎంత బాగుండకుండా నేనేం చేస్తున్నానంటే ఒకటే నేను తప్పింగ్ చేసుకుంటున్నాను. అయ్యా మీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళండి. మీ బ్రహ్మగారు ఎవరైతే సిద్ధాంతి గారిని చెప్తారో ఆ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే సత్తైతే మోక్షదాయక కర్త అనేవాడు ఒకడే ఉంటాడు. కానీ భార్య వైపు, అత్తగారి వైపు, మామగారి వైపు, అమ్మమ్మ వైపు, తాతయ్య వైపు, మేనమామ వైపు కానీ మనకి అధ్యక్షం వల్ల ఎవరైతే మనం శిష్యుడికం గురు శిష్యుడికం చేసేమో వాళ్ళ డబ్బులు తింటున్నామో వాళ్ళందరి వల్ల దోషాలు ఉంటాయి. కాబట్టి అది ఏ రకంగా సత్తైతే మోక్షదాయక ఉంటుందో అది ఏ రకంగా దోషం ఉందో మీరు కనుక్కుంటే దాన్ని బట్టి చేస్తానంటే అతను వస్తాడో మాట్లాడో తర్వాత చూద్దాం. కనుక వీలున్నంత వరకు ఎవరు కూడా మన పురోహితులు ఎవరు కూడా నెంబర్ 1 సిద్ధాంతుల దగ్గరికి పురోహితులు సిద్ధాంతం చెప్పి జ్యోతిష్య భాగం చూసి చెబితే ఆనందం. అంతే తప్ప వీరుకోగొడుగు పుట్టకోగొడుగులాగా సిద్ధాంతం చెప్పేసి పితృనారాయణ వెళ్ళి ఏం చేసుకుంటాడు. వీడేదో తగ్గ ఏం చేస్తున్నాడు, వాడికి అయిపోయింది. తర్వాత బ్రహ్మగారి దగ్గరికి వచ్చి నేను ఆనందంగా నాకు ఎదేం జరగలేదు అంటాడు. మరి చుట్టూ ఆయనకే డబ్బులు మళ్ళీ ఇచ్చింది ఇంకే. కనుక మీరందరూ కూడా వీళ్ళనంత వరకు నారాయణ తల్లి జోలికి మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు ఈ అపరణ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ స్మార్తంలో వివాహం చేయించుకుంటే అయ్యా నీకు నేను సత్యనారాయణతో అయ్యాక తగ్గిస్తున్నాను, లేదా నా కుర్రాడు బాసాలకు ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, లేదా ఖాళీ అయ్యాక ఇస్తాను అని చెప్తున్నాడు. అది కొన్ని 2 రోజులు 3 రోజులు 4 రోజులు నిదానానికి వస్తాను. ఇప్పుడు ఈ అపరం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే, మొదటి రోజు దగ్గర నుంచి సంస్కారానికి పూర్వం అందరూ కూడా నా చిన్నతంలో కూడా ఒక 11వ రోజు జరిగిన సఫలీకరణ జరిగిన ఒక 40-50 మంది పండితులు వచ్చి అలా కూర్చునేవారు. ఎందుకు కూర్చునేవారు? వాడు మాత్రం సరిగ్గా చెబుతాడా చెప్పడా, లేకపోతే సక్రమంగా జరుగుతుందా లేదా. అప్పటి ఏమిటంటే ఈ పితృకర్మలు అనేది సరిగ్గా జరగకపోతే అది చేయించిన బ్రహ్మగారికి కర్తకి భిన్నవారికి దోషం. ఆ దోషం సరిచేయవలసిన బాధ్యత ఏమిటి? బ్రహ్మగారు మంత్రమేమైనా తప్పు చెప్తే పక్కవారు చెప్పి సవరించి ఇతను సవరించుకుని కార్యక్రమం చేయించడం కూడా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చేయించేవాడికి మంత్రం ఉందా లేదా, ముందర పక్కన కూర్చునే వాడు సరిగ్గా ఉందా లేదా, యజమానికి నేను కూర్చోలేను బాబాయ్ ఉంటుంటే వీళ్ళు చేయించలేరు. అక్కడ ఇష్టపడుతున్న మాటలు ఉన్నాయి. వీటి వల్ల పూర్వకాలం వాళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు సంస్కారాలుగా చేసినందువల్ల వాళ్ళ కుటుంబాలు వృద్ధి చెందేవి. ఇప్పుడు ఏమిటంటే సక్రమంగా జరగలేనందువల్ల ప్రతి ఇంట్లోనూ ఏదో అనారోగ్యం కానీ ఏదోని కానీ జరుగుతున్నాయి. ఇవేమిటంటే బ్రహ్మగారు సరిగ్గా చేయించలేదు, వాళ్ళు కూర్చోట్లేదు చెప్పట్లేదంట, బ్రహ్మగారు సరిగ్గా చేయించట్లేదు. 2 బ్రహ్మగారు అపర బ్రహ్మగారు సరిగ్గా చేయించకపోయినా పక్కన స్మార్త బ్రహ్మలు ఉన్నప్పుడు నాయన నువ్వు ఒక్కసారి అలా వెళ్ళు, నేను ఈ మంత్రం చెప్తానంటే అతను తప్పు పట్టక్కర్లేదు, మనం ఎదుటి మనిషి ఎక్కక్కర్లేదు. అందుగురించి నేను చెప్పేది ఏంటంటే ప్రథమ తంత్రం దగ్గర నుంచి సకలీకరణం దాకా ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉన్నా తెలియని వాళ్ళు ఉన్నా చెప్పుకుంటానన్నా ఎవరికి వాళ్ళు వస్తే మాత్రం చెప్పంగానే ఆ కోరికతో నేను నిర్ణయించుకుంటున్నాను. ఏదో మీ దగ్గర ఎవరైనా కావలసిన వాళ్ళు ఉంటే రాజమండ్రి పంపిస్తే నేను చెప్పడానికి అంగీకారం. నేను చేయించే సబ్జెక్టు చెప్పేస్తున్నాను. ఉత్తినే ఈ పేపర్లన్నీ నేను కొట్టిస్తే నేనేదో దశ కొట్టుకున్నట్టు ఉంటుంది, చేయించలేదని. మాసి శ్రాద్ధ సపంచీకరణం అనేది పూర్వ సంప్రదాయంలో మామూలు సపంచీకరణం లేదు. తెలుసా మీది? పూర్వ సంప్రదాయంలో మామూలు సపంచీకరణం లేదు. మాసి శ్రాద్ధ సపంచీకరణం అనగా విచ్ఛన్నోపాసనాకి ముందర చేసిన తర్వాత ప్రతి వాళ్ళు ఆత్మీయ మంత్రం దగ్గర ఎప్పుడైతే అపహత మంత్రం చెప్తారో ఆ
అక్కడ ఔపాసనాగని అష్టపాత్ర అగ్నిహోత్రంతో చేయించుకుని అక్కడ విశ్వదేవ స్థానం దగ్గర, పితృస్థానం దగ్గర, ప్రేత స్థానం దగ్గర దత్తలు ఏకవిధ మాసనం విశ్రాంతమైన ఓం కథాకున్నాడు అక్కడ చేయించుకుని రావాలి. ఆ పూర్వకాలంలో నాశశ్రాద్ధం సపిండీకరణం జరిపించినందువల్ల అందరూ సుక్షేత్రంగా ఉన్నారు. అందరికీ ఇది చేత కాక మామూలు సపిండీకరణానికి దిగిపోయారు. ఆ మామూలు సపిండీకరణంలో చేసినందువల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటంటే దాన్ని కూడా సక్రమంగా చేయించేవాడు దొరకట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ ఉదయ సంయోజన పిండ సంయోజన జరగకపోతే వంశం ఎక్కడ ఉద్భవుతుంది? వంశం ఎక్కడ ఉద్భవుతుంది చెప్పండి. అలాగే మీకు ప్రథమ తంత్రం దగ్గర నుంచి సపంచీకరణం దాకా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ స్మార్తం పంచదశ కర్మలతో ఆపకుండా షోడశ కర్మాధికారిగా అవ్వాలని అందరినీ కోరుతూ నమస్కరిస్తున్నారు. మరొకటి ఏంటంటే ఇది యజుర్వేదంలో సంబంధంలో ఉన్న భాగం. అర్కవేదానికి వచ్చేటప్పటికీ అందరూ చుట్ట పెట్టేస్తున్నారు. అందరూ కూడా చుట్ట పెట్టేస్తున్నారు. గ్రామం లెక్క పెట్టుకోవాలి మనం అర్కవేదం దగ్గరికి వచ్చేటప్పటికి. ఇది కొంతమంది మనకి ఇక్కడ గోపాలకృష్ణ గారు అబ్బాయి ఉన్నారు, కొందరు చోట్ల ఉన్నారు. యజుర్వేదానికి సంఖ్య లేకపోతే అర్కవేదానికి ఇక్కడికి ఏమవుతుంది? ఏమీ ఉండదు, నమోస్తున్నారు. దానిపైన మించింది బ్రహ్మవేదం ఉంది. ఆ బ్రహ్మవేదం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు కావాలి? తగ్గిరాలు నారాయణంగా భరితర్తి గారి పెద్దపై విశ్వనాథ గారికి చేయించాను. బ్రహ్మవేదం చేయించారు. అప్పుడు కన్నాల నుంచి వచ్చారు వీళ్ళు. వాళ్ళు కూర్చున్నారు. ఆ ప్రతి నాకు కావాలి అన్నారు. ప్రకాశాంధాన్ గారు ఒకటే అన్నారు, దువ్వలేదు. ఆ ప్రతి కూడా నీదేనయ్యా అని. దాని దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మవేదం మాసిష్టార్థ స్వతంత్రీకరణం చేయించాలి. తన కమలా భాస్కరాంధాన్ గారు ఓ పొగ పెట్టారు. ఎవరికి? ఉపాధ్యాయులు నాగేశ్వర గణారెడ్డి గారు కాలం చేస్తే నీకు రాజమండ్రిలో భార్య ఉన్నాడు, అతను కనుక చేయిస్తే స్వతంత్ర 12వ వార్షి గారికి వస్తాను అన్నాడు. నాకేమో పోస్టేట్ ఆపరేషన్ అయితే మన సమేత నేను కలవడానికి లేదు. స్మార్త పండితుల దగ్గర వేద పండితుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే అప్పుడు దేవుడి నారాయణ గారని అన్నవరం దేవస్థానంలో ఉంటే ఆయనకి నేను మామూలు విధానంగా ఆశిష్టార్థం చేయించాను. కానీ అది స్మార్తం వాళ్ళు కదా, వేద వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏడాది, గణపతి దగ్గరికి వచ్చింది ఏడాది. ఆయనకి చేయించి ఈయనకి రానున్నాం అనుకోండి, నా ఒంట్లో రాలేదని సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈయన పొగ పెట్టారట కథ భాస్కరాంధాన్ గారు. కానీ ఆయన వస్తే నేను చేయించుకుంటాను. దీనికి సాయం అయ్యగారు జోడించారు. ఆయనకి జత కూడారు. ఎవరు? తుని 2006లో మొత్తం చెప్తున్నాను. అప్పుడు నాకు ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా ఆశిష్టార్థ స్వతంత్రీకరణం బుక్ ఇద్దరికి ఇచ్చేసి నేనేమన్నా తప్పు చెప్తానో ఒప్పు చెప్తానో ఒకసారి జ్ఞాపకం చేయండి, నాకు ఒంట్లో బాగాలేదు కదా అంటే మొత్తం ఏం లేదు. భారతీయ గణపతి గారి చేత, కాశీపతి గణపతి గారు, రమేష్ చేత, ఇంకో చేత జాగ్రత్తగా చేయించి 7 గంటలమ్మ పట్టింది ఆశిష్టార్థ స్వతంత్రీకరణం నాన్ స్టాప్ 7 గంటలమ్మ పట్టింది. ఫోన్ ముట్టుకోవడానికి వీల్లేదు. నాకు అనుకోవాలి మొత్తానికి ఎందుకు పెట్టారు అంటే స్మార్తులు ఎక్కడైనా సరే బతికే ఉండాలి తప్ప చచ్చి బతకూడదు. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి, కోపంగా మాట్లాడుతున్నాను కాదు. ఎందుకంటే స్మార్తం వారి ఎన్ని వేషాలు వేసినా మనలో మనం చదువుకోగలం. వేద పండితులు స్మార్తం వాడు ఉన్నాడు కూడా చక్కగా చచ్చి బాగా చేయించలేదా అంటారంటే ఆ బాగా చేయించలేదన్న మొక్కలు చూసారా అక్కడ మన జీవితం మాట్లాడకండి. దాంట్లో ఎక్కడ మొమ్మడం లేదు. అప్పుడు ఊహం తల్లి కూడా బతుకుంది. ఎవరికి? నాగేశ్వర గారి భార్య కూడా బతుకుంది. కథా భాస్కరరావు గారు దానికి ఊహ కంటేది ఏమిటి బాబీ అంటే 2006లో ఇది ఎలా చెప్పుకోవాలంటే ఊహ ప్రకారం అని పితామహిని ఎత్తుకుని అప్పుడు మాసిష్టార్థ స్వతంత్రీకరణం చేయించారు. అది అయిపోయింది. కాలగంగాధర శాస్త్రి గారికి కూడా ప్రథమ తంత్రం నాయకు స్వతంత్రీకరణం మాసిష్టార్థంతో సహా చేయించారు ఆయన కూడా. అయితే రాజు గారు ఇంకా రాలేదు, నేను ప్రారంభించేస్తామన్నారు. విష్ణు ఎవరు? గొడవ ఆంజనేయ గణపతి గారు.
అప్పుడు దగ్గరుండి మీరు ప్రారంభించండి ఆయన వస్తారు వెనకాల అన్నారు 2009లో. వీళ్ళు ఈ కర్తలు అన్నారు విశ్వనాథ్ గారు వాళ్ళందరూ వీరభద్ర గారు ఏమిళ్ళ భార్య గారు వచ్చి సంకల్పం చేయిస్తేనే కానీ మేము ఎదరికి వెళ్ళాం మీకు వరుస కూర్చోండి అన్నారు. అప్పుడు చేయించాను. దాని తర్వాత మళ్ళీ ఏమైందంటే మా మామయ్య గారికి ఎలా అయితే చేయించారో గొడ్లపల్లి రామచంద్ర గణపతి గారు నన్ను కోరేది అర్పిస్తున్నాను ప్రార్థిస్తున్నాను. దేనికి ముక్కన్నాను నా తండ్రినాన్న భావనగారు శాస్త్రి గారు మామయ్య గారికి ఎలా అయితే మాసిష్టార్థ సభ్యీకరణ చేయించారో మా నాన్నగారు కూడా అలాగే చేయించండి అన్నారు. ఎవరికి గొడ్లపల్లి ఆంజనేయులు చేయించండి అంటే అలాగే అన్నారు. తర్వాత ఏమైంది స్వామి గారు మీరు నాశనం పెట్టుకోవాలి మీరు కొద్ది కట్టడాలే అన్నా బాగా అన్నారు. నాశనం పెట్టుకోవడం ఏంటండి అన్నా ఎప్పుడైతే నాశిశ్రార్థ సఫలీకరణం చేశారో ఆ రోజు నాశనం పనికిరాదు. అది మన్నాడు పెట్టుకోవాలి. ఏది దానికే మామూలు దాన్ని కూడా నాశనం పన్నెండో రోజు పెట్టమని ఎక్కడ శాస్త్రం లేదే ఇవన్నీ మాకు కల్పిస్తారు కనుక అప్పుడు చేశారు. బ్రహ్మమైన సందేహం వచ్చింది అది చేయించారు. తర్వాత ఎదురైనమైంది బ్రహ్మమైనమైంది నాశిశ్రార్థమైంది. ఇంకా పితృదోష నారాయణ బలి దగ్గరికి వచ్చింది. ఈ పితృదోష నారాయణ బలి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే పుట్టుక దగ్గర నుంచి మనిషి ప్రత్యేక దశకర్మల దాకా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఎన్ని అవస్థలు పడ్డాడో అది తల్లి తండ్రి గురువుకి మాత్రమే తెలుస్తుంది తప్ప పక్కవాడికి తెలియదు. ఎన్ని చిత్రహింసలు పెట్టారో అది అనుభవించడం తప్పదు. పంచదశ కర్మలు అయిపోయిన తర్వాత షోడశ కర్మల దగ్గరికి వచ్చినప్పటికీ ఆ బాధలు కలిగి అయ్యా నాకు సంతానం కలగలేదు, నా కొడుకులు ఉద్యోగం రాలేదు, నా కుటుంబంలో మొత్తం అందరికీ అనారోగ్యాలు పెరిగాయి, దీనికి ఏమిటి అని అడిగితే అయ్యా పితృదోష నారాయణ బలి చేసుకోండి అన్నారు. నేను ఇప్పటికీ 100కి 90 మందికి న్యాయం తెలియదు సంతానాలు కలిగాయి. 90 మందికి ఇంట్లో వేద పండితులు ఉన్నారు, గణపతిలు ఉన్నారు. వేద పండితులు ఉన్నారు, గణపతిలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. పేరు తర్వాత చెప్తాను కావచ్చు. ఇప్పుడు 100కి 90% ప్రయోజనాలు కలిగాయి. స్మార్తులు ఉన్నారు, గణపతిలో ఉన్నారు. అయిపోయింది. అక్కడికి పితృదోష నారాయణ బలి. దుర్మరణ నారాయణ బలి అనేది ఎవరైనా చెప్తే పుస్తకం చేయించేస్తున్నారు. పితృదోష నారాయణ బలికి మాత్రం వాళ్ళు ఇష్టమైనట్టుగా ఆత్మ సాగవు. అది 4.5 గంటలు ఇలాంటి వాళ్ళు కూర్చుంటే 4.5 గంటలు పడుతుంది. అది అయిపోయింది. ఇది ఎందుదాకా పితృదోష నారాయణ బలి అనేది ఎక్కడ దాకా అంటే సప్తైతే మోక్షదాయకా. మీరు వంశవృక్షం రాసేటప్పుడు 21 వంశవృక్షం రాయట్లేదు. ఎన్ని రాస్తున్నారు మీరు? వంశవృక్షం 7 తరాల దాకా రాస్తున్నారు. ఆ 7 తరాల దాకా పితృదోష నారాయణ బలి కనబడుతుంది. ఆ పైన వచ్చింది ఏంటంటే త్రిపిండి శ్రాద్ధం ఉంది. ఆ త్రిపిండి శ్రాద్ధం అంటే 7వ తరం దగ్గర నుంచి 21 తరం దాకా తెలుసున్నవాడు తెలియనివాడు పంచభూతాల సాధిగా ఆ త్రిపిండి శ్రాద్ధం చేస్తే అన్ని కుటుంబంలో ఎవరు ఉన్నారో ఆ దోషాలు పోవడానికి త్రిపిండి శ్రాద్ధం చేయించడం జరుగుతుంది. అది కూడా చాలా చేయించే ఉన్నారు, వారికి సత్ఫలితం కనబడింది. కనుక ముందర మనం అన్నింటిలోనే ఏంటంటే సంధ్యావందనం అనేది ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇంతమంది స్మార్త పండితులు ఉన్నారా, గణపతిలు ఉన్నారా, వేద పండితులు ఉన్నారా అనేది లెక్కలేదు. అది ఒక ఎత్తు. నమ్మకం కనుక పారాయణ చేసిన వాడు మొహం చూసిన వాడు ఏ దోషమైనా పడుతుందని చెప్పి విష్ణుపట్ల ఆంజనేయులు చెప్పారు. నమ్మకం చేసిన వాడు అక్కడ వేదం చదువుకున్నవాడా గణపతి అని పదం కాదు. నమ్మకం చేసిన వాడు మొహం చూస్తే పొద్దున్న ఆ దోషం పోతుంది అన్నారు. ఆ నమ్మక పారాయణ చేసిన వాడు ఎదురు కూడా వస్తే బాగుంటుంది అన్నారు పుణ్య బ్రాహ్మణ. ఇప్పుడేమిటి వాడు ఎదురు ఎవరు మనకి ఎవరంటే అవశాస్త్రి గారు ఉండేవారు. పుత్ర సంతానం కనుక ఎప్పుడైతే ఉందో వాడు పితృల్లో లెక్క రాదు అబ్బాయి అన్నారు. ఇది చెప్పే ముక్క 73లో రాదురా అన్నారు. ఇప్పుడు నేను ప్రతి వారికి చెప్పేది ఏంటంటే ఆ నమ్మక పాలన చేసుకుని ఆ పురుష సూక్తం అనేది ఒక్కసారి ఎక్కడో పెట్టుకుంటే ఆ పితృదోషాల తాలూకు కొంత సత్తు నలుగుతాయి. నేను చెప్పొచ్చేది అది. కనుక ఇంతసేపు సమయం తీసుకున్నందుకు నన్ను అందరూ క్షమించండి.
వారికి ఛాలెంజ్ అతను అందరికీ తెలుసు. వారికి తండ్రి గారు వియోగం జరిగితే అక్కడ కూడా వెళ్ళి వారు చేయించారు. ప్రత్యేకంగా అదే వారిని వెళ్ళి చూడండి అంటే ఇక్కడికి వచ్చారు వాళ్ళు. నేను కూడా ఇక్కడికే వచ్చాను. రాజమండ్రి వచ్చి చేసుకున్నాను. ఆయన చెప్తున్నాను సభాముఖంగా. ఎందుకంటే నాన్నగారు గోదావరి తీరంలో పుట్టారు, వెంచేరులో గోదావరి తీరంలో పెరిగారు. కాబట్టి ఇప్పుడు గోదావరి తీరంగా గోదావరి ముఖంగా జరగాలి అనే భావంతో వారిని కోరితే మీరు వస్తే నేను చేయిస్తాను, నేను వస్తే మీరు చేయించాలన్నారు. ఆ 10 రోజులు 12 రోజులు కూడా చేయించారు అదృష్టం. కాబట్టి ఎవరు పంపిస్తుంటారు దారిగా అలా నేను 100 మంది పని చేస్తున్నారు. ఆయన అలా వస్తుంటే అలా ఎవరితో పని చేసేస్తుంటారు. అదే ఫ్యాక్టరీ లాగా నడుస్తుంటారు. కాబట్టి అంటే అవసరం కూడా ఉంది కదా. కనుక దాన్ని అందరూ వినియోగం చేసుకోవాలని సభాముఖంగా కోరుతూ ఇప్పుడు మనకి ప్రతిష్టాచార్య బ్రహ్మశ్రీ నవలూరి ఎస్పీ దీక్షిత్ గారు ఎంఏ వారు శైవాగమాన్ని గురించి కొంత సమయం వారు ముద్రిస్తారు. అది కూడా మనం విందాం. వేదిక మీద ఆశీనులైనటువంటి వేద ఆగమ శ్రౌత స్మార్త విద్వద్వరులందరికీ కూడా అనేక నమోవాకాలు తెలియజేసుకుంటూ, అలాగే సభాధ్యక్షుడైనటువంటి గురువు గారికి నమస్కరిస్తూ, సభాసభులైనటువంటి విద్వన్మూర్తులందరినీ కూడా నమస్కరిస్తూ, శ్రీ కోనసీమ వేదశాస్త్ర సన్మాన సభ అనేటటువంటి ఈ సభ కార్యనిర్వాహకులందరికీ కూడా అనేక నమోవాకాలు తెలియజేసుకుంటూ, ముందుగా స్మార్త ఆగమ అపర విద్వన్ మహాసభ అని ఏర్పాటు చేయడం, ఇందులో ఆగమాన్ని కూడా కలుపుకొని చేయడం ఎంతో ఉదాహరణ. ఎందుచేతంటే ఆగమ శాస్త్రాలు లోకంలో వేద సభలు శాస్త్ర సభలు జరుగుతున్నట్టుగా ఆగమ సభలకి ఆదరణ లేదు. అందువల్ల ఆగమ శాస్త్రంలో ముఖ్యంగా విద్యార్చన, ఉత్సవం, ప్రతిష్టాంతంలో కూడా చదువుకుని ఆ పైన ఉన్నటువంటి శాస్త్ర విషయాల్లోకి వెళ్ళడానికి విద్యార్థులకు ప్రోత్సాహం అందడం లేదు. ఇందాక గురుగారు చెప్పినట్టుగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వారు స్మార్త అన్ని విభాగాలతో పాటుగా అన్ని ఆగమాలతో
మంచి మంచి శాస్త్రాన్ని శైవాగమ శాస్త్రాన్ని చదువుకున్న వాళ్ళు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆంధ్రదేశంలో మనకి తమిళనాడు చూసుకున్నట్లయితే చాలా సెమినార్లు అలాగే వర్క్షాప్స్ ఈ ఆగమం మీద జరుగుతుంటాయి. మేము ప్రత్యేకంగా చాలాసార్లు నేను వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ ఆంధ్రదేశంలో పరమాచార్య స్వామి వారి తరువాత కంచికామకోటి పీఠం నిర్వహించినటువంటి శైవాగమ సదస్సులు మినహాయించితే ఆ తరువాత ఆగమ సదస్సులు అనేటటువంటివి ఇంతవరకు కూడా ఎక్కడా కూడా జరగలేదు. మన సనాతన హైందవ సంప్రదాయంలో ఆసేతు హిమాచలం ఈ సనాతన హైందవ ధర్మానికి చిహ్నములు ఏమైనా ఉన్నాయంటే అది దేవాలయాలు. ఆ దేవాలయాలు మన ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తూ మన సమాజంలో మన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ దేవాలయాలు నిలిచి ఉండడానికి కారణం ఆగమాలు. శివ సంబంధమైనటువంటి ఆగమాలు శైవాగమాలని, విష్ణు సంబంధమైనటువంటివి వైష్ణవ ఆగమాలు వైఖానస వైష్ణవ పంచరాత్రాగమాలుగా చెప్పబడ్డాయి. గానామధ్య కౌమార శాక్తేయ సౌరములు శైవాంతర్భాగములుగా శైవాగమంలో అంతర్భాగములుగా ఉన్నాయి. అసలు ఆగమం అంటే ఏమిటి? ఆగమ వ్యుత్పత్తి. అసలు ఆగమం ఈ శైవాగమం ఎన్ని రకాలుగా ఉన్నది? అసలు మన ఆంధ్రదేశంలో వాడేటటువంటి శైవం ఏ పద్ధతిలోకి వస్తుంది? ఏమిటి అసలు ఈ సంప్రదాయం ఎలా ఉన్నది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఇందాక చెప్పారు గురువులు స్మార్థం గురించి మీ అందరికీ కూడా తెలుసు. స్మార్థం అంటే ఏమిటి? అసలు స్మార్థానికి భూమి ఏమిటి? స్మృతౌ ఉక్తకర్మాః ఏ ఆచరంతి తే స్మార్తాః. స్మృతౌ ఉక్తకర్మాః ఏ ఆచరంతి తే స్మార్తాః. స్మృతిలో చెప్పబడినటువంటి ధర్మములను కర్మలను మన చేత ఏది ఆచరింపజేస్తుందో అది స్మార్థము అని. అటువంటి స్మార్థాలు ఎన్నున్నాయా పౌరోహిత్యాలు అంటే పూర్వాన్ని పూర్వ సూత్రాలు 9, అపర సూత్రాలు 9, మొత్తం 18 సూత్రాలుగా మనకు ఉన్నాయి. మన ఆంధ్రదేశంలో ఆయా సూత్రాల వారందరూ కూడా ఉన్నారంతా చరిత్రమే. ఈ స్మార్థానికి ఆధారం ఏమిటి? ఈ స్మార్థం దేని మీద ఆధారపడి ఉన్నది అంటే గృహ్య సూత్రం. ఏమిటండి గృహ్య సూత్రం? ఇదేమిటండి మిమ్మల్ని ఆగమం గురించి చెప్పమంటే మీరు ఆగమం చెప్పమని పిలిస్తే మీరు స్మార్థం గురించి మాట్లాడతారు ఏంటంటే దీనికి నేను చెప్పబోయే మాటకి ప్రకృతాంశానికి సంబంధం ఉందన్న అందుకోసం చెప్తున్నాను. సభాధ్యక్షులు గారి యొక్క అనుమతితో మీ అందరూ గృహేణ ఆచరితం సూత్రం గృహ్య సూత్రం. గృహాయ గృహస్థాశ్రమస్థాయ హితం తచ్చ తత్సూత్రం గృహ్య సూత్రం అని. ఆ గృహ్య సూత్రం మీద ఆధారపడి స్మృత్యుక్త కర్మలన్నింటినీ కూడా మన చేత ఆచరింపజేసేది స్మార్థము అని పండితులందరూ కూడా తెలుసు. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. చరిత్ర సర్వం నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పానంటే స్మార్థము గృహ్య సూత్రము అంటే ఇలా ఉంది కదా. అసలు ఆగమం అంటే ఏమిటండి? స్మార్థము గృహ్య సూత్రం అంటే ఇది. మరి ఆగమం అంటే ఏమిటి? అన్పూర్వక గమకతో అనేటటువంటి ధాతువు నుండి ఈ ఆగమము అనేటటువంటి శబ్దం ఉత్పన్నమైనది. ఆగమం అనే శబ్దంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఏమిటా 3 అక్షరాలు? అకార, గకార, నకార. ఈ 3 అక్షరాలకు సంస్కృతంలో ఎలా అయితే ఏకాక్షర నిఘంటువు ప్రకారం ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంటుందో అదేవిధంగా ఆగమ పరిభాషలో ఆగమ టెర్మినాలజీ ఆగమ పరిభాష ప్రతి శాస్త్రానికి ఒక్కొక్క పరిభాష ఏ విధంగా ఉంటుందో, జ్యోతిషానికి జ్యోతిష పరిభాష, వేదాంతానికి వేదాంత పరిభాష, అలాగే అన్ని శాస్త్రాలకి ఆయా పరిభాషలు ఏ విధంగా ఉంటాయో అలా ఆగమ పరిభాషలో మూలాగమంలో ఈ విధంగా చెప్పబడింది. ఆగతం శివపత్రేభ్యః గతం బీజాంఖే మతమితి వాసుదేవేన తస్మాదాగమముచ్యతే. ఆ మొదటి అక్షరం ఆగతం శివపత్రేభ్యః
చేత చెప్పబడినది. ఎవరు చెప్పబడిందయా అంటే గతంతు కేకాంఖే అమ్మవారికి చెప్పబడింది, పార్వతీదేవి చెప్పబడింది. వీళ్ళిద్దరూ చెప్పేసుకుంటే అయిపోయిందా? మతమితి వాసుదేవేన అక్కడ కూర్చోబెట్టినారు. మతమితి వారిని పక్కన కూర్చోబెట్టినారు. మతమితి వాసుదేవేన విష్ణుమూర్తి చేత సమర్థింపబడిందిట. ఆటకం శివభక్తేభ్య శివుడి యొక్క పంచముఖముల నుండి వచ్చినటువంటిది, పార్వతీదేవికి చెప్పబడినటువంటిది, విష్ణుమూర్తి చేత సమర్థింపబడినది ఆగమము అని ఒక అర్థం. ఇలాంటి అర్థాలు 28 మూలాగమాలలో, శైవాగమాలు ముఖ్యంగా 28 మూలాగమాలు ఉంటాయి. ప్రతి ఆగమంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఆగమానికి చెప్పబడింది. ఇంకొక ఆగమం అనే శబ్దానికి చాలా చెప్పవచ్చు, సమయాభావం వల్ల ఇంకొక అర్థం వేదాంతపరమైన అర్థం ఒకటి చెప్పి ముందు పెడతారు. అకారం పశురూపత్వాత్ గకారం పతిరూపకం మకారం పాశరూపత్వాత్ త్రిపదార్థస్య నిర్ణయం ఆగమం చేతి విఖ్యాతం పరవిద్యామయం భవేత్. అకారం పశురూపత్వాత్ వేదాంత శాస్త్రంలో జీవుడు అని చెప్పేటటువంటి దాన్ని శైవాగమ సిద్ధాంతంలో ఏమని పిలుస్తారా అంటే పశువు అని, జీవ పశువు తీసుకుంటారా, జీవుడిని పశువు అని పిలుస్తారు. ఇక వేదాంత శాస్త్రంలో మాయా అని చెప్పబడేటటువంటి దాన్ని మకారం పాశరూపత్వాత్ పాశము అని పిలుస్తారు శైవాగంలో. ఇక మూడవ అక్షరం గకారం ప్రతిరూపకం. అకారం పశురూపత్వాత్ గకారం ప్రతిరూపకం. ఆ అంటే పశువని, గా అంటే పతిని, మా అంటే పాశముని. త్రిపదార్థస్య లక్షణం అంటే ఈ త్రిపదార్థముల యొక్క లక్షణాన్ని, నిర్ణయాన్ని తెలియజేసేటటువంటిది. పావిద్యామయం మోక్షాన్ని చేరుకునేటందుకు సులభోపాయాన్ని తెలియజేసేటటువంటిది ఆగమము. పావిద్యామయము మోక్ష జ్ఞానాన్ని కలిగజేసేటటువంటి విద్యామయము ఆగమము అని చెప్పబడిందండి. అలా ఈ యొక్క ఆగమం మనం ఇప్పుడు ప్రకృతాంశంలోకి వస్తే శైవాగమం, ఆగమం అనే అర్థం తెలిసింది. ఇక శైవ ఆగమం, శివస్య ఇదం శైవం, శివేన స్థాపితం శైవం, శైవేన స్థాపితం శివ. శివుని చేత శైవము స్థాపించబడినది, ఆ శైవము చేతనే శివుడు స్థాపించబడుతున్నాడు అని ఆగమంలో చెప్పబడింది. అటువంటి ఈ శివాగమములు అని పేరు. అపై దీక్షితుల వారు శ్రీకంఠ భాష్యంలో ఒక మాట అంటారు, వయందు వేదాగమయో వేదం నమస్యామః. వేద ఆగమాలకి వేదం లేదండి, చూద్దామంటే వేదాలను చెప్పలేము. వేదోపి శివాగమయవ, ఈ రెండు కూడా నిగమాగమాలు కూడా రెండు కళ్ళు అని చెప్తారు. అలా ఈ శివాగమాలు, శైవాగమాలు, వ్యవహారిక భాషలో శైవాగమాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే 28 మూలాగమాలుగా చెప్పబడ్డాయి. 28 మూలాగమాలు ఏమిటండి? 28 మూలాగమాలు అంటే కామికం యోగనం చింత్యం కారణం త్వరితం తథా దీప్తం సూక్ష్మం సహస్రం చ అంశుమాం శుభభేదకం విజయం చైవ నిశ్వాసం స్వాయంభువ అథానలం వేదం చ రౌరవం చైవ విమలం మకుటం తథా సిద్ధం చంద్రజ్ఞానం చ బింబం చ ప్రోద్గీతం లలితం తథా సిద్ధం సంతాన శర్వోక్తం పారమేశ్వరమేవ చ కిరణం వాకులం చైవ అష్టావింశతి సంఖ్యయా. కారణాలలో తంత్రావతారం చూడడం అనేటటువంటి పదంలో 28 మూలాగమాలు కామికం యోగజం చింత్యం కారణం అజితం దీప్తం సూక్ష్మం సహస్రం అంశుమాం శుక్రభేదకం విజయం నిశ్వాసం స్వాయంభువం అనరం వేదం చ రౌరం చేవ విమలం మౌలం తథ చంద్రజ్ఞానం బింబం ప్రోద్గీతం లలితం సిద్ధం సంతానం సర్వోక్తం పారమేశ్వరం కిరణం వాతులు అని 28 మూలాగమాలు చెప్పబడ్డాయి.
అసలు ఈ 28 మూలాగమాలు ఏం చెప్తాయి? ఈ 28 మూలాగమాల్లో ఏం చెప్పబడింది? మళ్ళీ 28 మూలాగమాలు కూడా ఒక్కొక్క ఆగమం 4 పాదాలుగా ఉంటుంది. ఒక్కొక్క ఆగమం 4 పాదాలు. క్రియాచర్య సమోపేతం యోగ జ్ఞానాన్వితం వరం. ఈ కారణాది వాకులాగమములకు కానికాది వాకులాగంతో ఉన్నటువంటి 28 మూలాగమాలు 4 పాదాలు. ఒక్కొక్క ఆగమం ఏమిటా 4 పాదాలు అంటే క్రియాపాదం, చర్యాపాదం, యోగపాదం, జ్ఞానపాదం అనేటటువంటి 4 పాదాలుగా ఉంటాయి. క్రియాపాదం ఏం చెబుతుంది? చర్యాపాదం ఏం చెబుతుంది? యోగపాదం యోగపాదం ద్వారా ఏం తెలుస్తాయి? పరమేశ్వరుడు ఏం చెప్పాడు యోగపాదంలో? జ్ఞానపాదంలో ఆ పరమేశ్వరుడు ఏం ప్రతిపాదన చేశాడు అనే విషయాన్ని మనకు ఆలోచించినట్లయితే క్రియాపాదం మళ్ళా కూడా 3 విధాలుగా ఉందండి. ఏమిటి 3 విధాలు అంటే మనకి సాధారణంగా అందరికీ కూడా తెలిసినటువంటి చతుర్విధ మోక్షాలు 4: సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములని పిలువబడే చతుర్విధ మోక్షములకు ఆగమంలో ఉన్నటువంటి ప్రతి ఆగమానికి ఉన్నటువంటి 4 పాదాలు ఏవైతే ఉన్నాయో క్రియాచర్య యోగ జ్ఞానపాదాలకి సంబంధం. అంటే క్రియాపాదాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు ఏ రూపమైన మోక్షాన్ని పొందుతాడు, చర్యాపాదాన్ని అనుసరించినటువంటి జీవుడు ఏ మోక్షాన్ని పొందుతాడు, యోగపాదాన్ని అవలంబిస్తూ ముందుకు వెళ్ళినటువంటి జీవుడు ఏ విధమైన మోక్షాన్ని పొందుతాడు, జ్ఞానపాదాన్ని అవలంబించినటువంటి జీవుడు ఏ విధమైన మోక్షాన్ని పొందుతాడు అని ఆలోచించినట్లయితే మన కారణంలోనే మధ్య ప్రమాణ శ్లోకం ఉందండి. క్రియా ముక్తి మార్గం చతుష్ప్రోక్తం సాలోకం చ సామీపకం సారూపం చైవ సాయుజ్యం చతుర్థా భేదకం భవేత్. క్రియా సామీప్యకం చైవ క్రియాపాదాన్ని అవలంబించినటువంటి జీవుడు ఆ క్రియాపాదంలో ఏముంటాయో తర్వాత చెప్తారు. ఆ క్రియాపాదాలు అవలంబించినటువంటి జీవుడు సామీప్య సాలోకము అని పిలువబడేటటువంటి మోక్షాన్ని పొందుతాడ. ఇక రెండవది చర్య సాలోకమేవచ, చర్యాపాదాన్ని అనుసరించినటువంటి జీవుడు సాలోక రూపముక్తిని పొందుతాడ. ఇక మూడవది యోగే సారూపమేవచ, యోగపాదాన్ని అనుసరించినటువంటి జీవుడు సారూప ముక్తిని పొందుతాడని. జ్ఞానపాదైన సాయుధ్యం, జ్ఞానపాదాన్ని అవలంబించినటువంటి జీవుడు సాయుధ్యాన్ని పొందుతాడు అని చెప్పి చెప్పబడింది. అయితే ఈ క్రియాపాదంలో ఏమున్నాయి? క్రియాపాదం, చర్యాపాదం, యోగ జ్ఞానపాదాలు అని చెప్పారు కదా. అసలు ఈ క్రియాపాదం ఏం చెప్తుంది అంటే క్రియాచ త్రివిధా ప్రోక్తా నిత్య నైమిత్తికం తథా. క్రియాపాదం 3 రకాలుగా ఉంది. ఏమిటా 3 అంటే నిత్యం, నైమిత్తికం తథా. కామ్యం చేతి తథా భవేత్. నిత్యం, నైమిత్తికం, కామ్యం అని చెప్పి ఈ క్రియాపాదం 3 రూపాలుగా ఉంది. నిత్య పూజ నిత్యం, స్వామివారికి చేసేటటువంటి సమస్తమైనటువంటి నిత్య విధులు అంటే ఉషకాల పూజ, షట్కాల శివ పూజలు అందరూ కూడా తెలిసినవే. ఉషకాల పూజ, పూర్వకాల సంధి పూజ, ఉపసంధి పూజ, ఉచ్చికాల పూజ అంటే మాధ్యానికం, సాయోదక్ష, ప్రదోషం, అర్థయామం, అలాగే చండికేశ్వర పూజ, క్షేత్రమాలార్చన. యాగంలో చెప్పుకునేటువంటి షట్కాలలో ఈ షట్కారాలు ప్రదోషం అంటే ఆ పైన శయనోత్సవం, అర్థయామం అంటే శయనం, తర్వాత చండికేశ్వర పూజ, తర్వాత క్షేత్రమాల పూజ. ఈ షట్కారాల్లో ఆయా ప్రాంతాలు, ఆయా ఆలయాల ఆచారం ప్రకారం చేసేటటువంటి షట్కాల, చతుష్కాల, త్రికాల, ద్వికాల, ఏకకాల పూజలు ఏ విధంగా చేయాలి, ఏ కాలంలో ఏ దేవతని, ఏ పరివార దేవతని పూజించాలి, ఏ కాలంలో పరిహరణాలు జరపాలి, ఏ కాలంలో నిత్యాగ్నిహోత్రాన్ని ఉపాసించాలి, ఏ కాలంలో ఏ విధమైనటువంటి పరివార దేవతలు మాత్రమే పూజించాలి, ఏ కాలంలో మాత్రమే మూలమూర్తులకి అభిషేకాలు చేయాలి అన్న విషయాలన్నీ కూడా తెలియజేసేటటువంటిది నిత్యం. ఇక నైమిత్తికం. ఈ నైమిత్తికం అంటే ఏమిటి? ప్రతిష్ఠా చోత్సవం చైవ నైమిత్తిక విధిస్మృతం. ప్రతిష్ఠ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
నైమిత్తికంలోకి వస్తాయి. క్రియాపాదంలో చెప్పబడిన నిత్య నైమిత్తిక కామ్యాలలో నిత్య పూజలన్నీ కూడా నిత్యం అంటే నిత్య పూజలు, నైమిత్తికం అనగా ప్రతిష్ఠా ఉత్సవాదులన్నీ కూడా నైమిత్తికంలోకి వస్తాయి అని చెప్పబడ్డాయి. ఏమిటి ఈ ప్రతిష్ఠ? ఈ ప్రతిష్ఠ ఏమిటి అంటే 5 రకములుగా ప్రతిష్ఠలు చెప్పబడ్డాయి. ప్రతిష్ఠ, స్థాపనం, ఆస్థాపనం, శితస్థాపనం, ఉత్థాపనం అని ఈ యొక్క ప్రతిష్టా విధులన్నీ కూడా 5 రకాలుగా చెప్పబడ్డాయి. ఆ తర్వాత ఉత్సవాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే నవవిధములైనటువంటి ఉత్సవాలు, దినభేదం చేత, అలాగే క్రియాభేదం చేత, అలాగే కృత్యభేదం చేత ఉత్సవాలు చాలా రకాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ప్రతిష్ఠ, నిత్య పూజలు నిశ్చితం అయిపోయింది. ప్రతిష్ఠ అంటే ఏమిటి? ప్రతిష్ఠ అనగా వేదం మాత ఆగమం పిత తయో సంబంధమితి ప్రతిష్ఠ అని చెప్పబడింది. ఏమిటండి ఇందులో 5 రకాలు? ప్రతిష్ఠ, స్థాపనం, స్థితస్థాపనం, ఆస్థాపనం, ఉత్థాపనం. ఒక్కొక్క దానికి అసలు స్థాపనం అంటే ఏమిటి, స్థితస్థాపనం అంటే ఏమిటి, ఆస్థాపనం అంటే ఏమిటి, ఉత్థాపనం అంటే ఏమిటి, ఏ సందర్భంలో వాటిని చేయాలి అనే విషయాలన్నీ కూడా ఎంతో విస్తారంగా వాటి విపత్తులతో సహా మనం వివరించడం జరిగింది. ఆ తర్వాత ఉత్సవం, ఉత్సవ మనకి అమరకోశంలో యజ్ఞ సవోత్సరో యాగ సప్తతందుర్మఖక్కతు అని సవము అనేటటువంటి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో చెప్పారు. యజ్ఞ, సవ, అధ్వర, యాగ, సప్త, తంతు, మఖ, క్రతు అని. అంటే సవము అంటే యజ్ఞం, ఆలయంలో జరిగే అనగా ఉత్కృష్టమైనటువంటి యజ్ఞము అని చెప్పి చెప్పబడింది. అదేమిటండి? అగ్నిష్టోమాద రూపాల్లో అగ్నిష్టోమాద్రాత్రమాలపై పౌండరీక అశ్వమేధాది యాగాలు ఉన్నాయి కదా, అవి ఉత్కృష్టమని చెప్తారు కదా. మరి ఇది ఉత్కృష్టం అంటారు ఏమిటి? ఎలా ఉత్కృష్టమైంది అంటే పరమాత్మను ఉపాసించేటటువంటి విధానంలో 2 విధాలు, సగుణోపాసన, నిర్గుణోపాసన అని చెప్పబడ్డాయి. ఈ సగుణ నిర్గుణములలో ఆ పరమాత్మను నిర్గుణ నిరంజన నిర్వికార నిర్వికల్ప నిరామయుడైనటువంటి ఆ పరమాత్మను నిర్గుణ స్వరూపంలో, అగ్నిష్టోమాది జ్యోతి స్వరూపంలో, నిర్గుణాకారంలో ఉపాసించడం యజ్ఞముల ద్వారా అయితే, ఆ పరమాత్మను సాకారంగా స్వరూపంగా ఈ దేవాలయాలలో, ఈ ఉత్సవాదుల రూపంలో, ఈ ఉత్సవాదుల సంబంధమైనటువంటి ప్రక్రియలలో ఆరాధించడం సగుణము అని చెప్పబడుతున్నారు. ఇలా ఈ ఉత్సవాలు 8 రకాలుగా ఉన్నాయి. అసలు ఉత్సవం చేయడం వల్ల, ఆలయంలో ఉత్సవం చేయడం వల్ల ఏమిటి ఫలితము అంటే ఉత్శబ్ద జ్ఞానమిత్యుక్తం సర్వ కళ్యాణకారకం సమకీర్త్యుచ్యతే సృష్టి సదుత్స్యా శబ్దభాషితం భోగమోక్షమితి జ్ఞేయం చతుర్విధమితి తథా. ఈ ఉత్సవాన్ని చేయడం వల్ల జ్ఞానం కలిగి సర్వ కళ్యాణకారకం, లోకంలో సర్వ జీవుల్ని కూడా సర్వ కళ్యాణములు సర్వశుభములు కూడా జరుగుతాయి అని ఉత్సవ శబ్దం యొక్క నిర్వచనము ఫలితాన్ని చెప్పారు. అటువంటి ఉత్సవాలు సాకల్యము, భావనము, శాంతము, మాంగళ్యము అని 4 విధాలుగా ఉన్నాయి. ఈ యొక్క అసలు సాకల్యం అంటే ఏమిటి, భావనం అంటే ఏమిటి, మంగళ్యోత్సవం అంటే ఏమిటి, అలాగే శాంతికోత్సవం అంటే ఏమిటి, ఏ భేదం చేత ఈ ఉత్సవ భేదం ఏర్పడుతుంది అంటే సాకల్యం, భావనం, ధ్వజారోహాది తీర్థాంతం, సాకల్యం చేతి కీర్తితం, ధ్వజారోహణం దగ్గర నుండి తీర్థవారి పర్యంతం అవపృతం వరకు కూడా, త్రిశూల స్నానం వరకు కూడా ఉన్నటువంటి 26 అంటే 26 విధులన్నింటినీ కూడా చేస్తూ, ఆ క్రియల ఉత్సవ విధులన్నింటినీ కూడా చేస్తూ చేసేటటువంటి ఉత్సవానికి సాకల్యోత్సవం అని పేరు. రెండవది భావన. శేషంచ పూర్వవక్తృత్వ పవిత్రారోహణం వినా, ధ్వజారోహణం మినహాయించి మిగతా విధులన్నీ కూడా చేసేటటువంటి భావనని. తత్వా హోమబలిం చేయవ పూర్వయామ క్రియామతే అంటే ఒకే రోజున 2 యామాలలో హోమము బలిని ఆచరించి సాయామ్హే చోత్సవ
తృతీయ ప్రాతకాలే శివోత్సవం యజమాని యొక్క ఇష్టపూర్వకంగా జన్మ నక్షత్రం నాడు ఆయన ఇష్టపూర్తిగా చేసేటటువంటి ఉత్సవానికి మాంగళ్యోత్సవం అని చెప్పబడింది. ఈ 4 ఉత్సవాల్లో మొదటిది అయినటువంటి సాకల్యోత్సవం 9 భేదాలతో చెప్పబడింది. ఆ 9 భేదాలలో ఏ దినసంఖ్య లేక ఎన్ని రోజులు చేసేటటువంటి ఉత్సవాన్ని మళ్ళా ఏ ఉత్సవం అంటారు, ఆ ఉత్సవం వల్ల ఏ ఫలితం కలుగుతుంది. 27 రోజుల దీక్షలో చేసేటటువంటి ఉత్సవం సౌరోత్సవం అని, ఇది ఉత్తమ మధ్యమ అధమాలలో ఇది ఉత్తమోత్తమం అని, దీనికి సుఖం ఫలితం. అలాగే 17 రోజులు చేసే ఉత్సవం చాంద్రోత్సవం అని, దీన్ని ఉత్తమ మధ్యమంగా చెప్పి దీనికి కూడా సుఖం ఫలితాన్ని చెప్పారు. అలాగే 16 రోజుల దీక్షలో చేసేటటువంటిది సావిత్రోత్సవం అని, ఇది ఉత్తమత్రయంలో ఉత్తమ అధమంగా చెప్పబడింది, దీనికి కూడా ఫలితం సుఖం. ఇక 9 రోజులు చేసే ఉత్సవం దైవికోత్సవం అని, ఇది మధ్యమంలో మధ్యమోత్తమం అని, దీనికి విజయం ఫలితం. 9 రోజులు చేసే ఉత్సవం దైవికోత్సవం, 7 రోజులు చేసేది భోగనోత్సవం అని, 5 రోజులు చేసేది భౌతికమని తెలియబడింది. ఇవి రెండు మధ్యమ అధమం, వీటికి ఫలితం కూడా విజయం. ఇక అధమత్రయంలో 5 రోజులు చేసే ఉత్సవాన్ని భౌతికమని, 3 రోజులు చేసే ఉత్సవాన్ని గౌణోత్సవం అని, 1 రోజు చేసే ఉత్సవాన్ని శైవోత్సవం అని పిలుస్తారు. ఇవి అధమంగా చెప్పబడి వీటికి కూడా ఫలితం బుద్ధిప్రదంగా తెలియజేయబడింది. అంతేకాకుండా ఇంకా 21 ఉత్సవ భేదాలు, అలాగే జనసంఖ్యాక భేదం చేత మళ్ళా 12 రకాల ఉత్సవ భేదాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఇవే కాక మాస పూజలు, చైత్రమాసంలో ఉపోత్సవం అంటే స్వామివారికి తెప్ప తిరునాళ్ళు చేస్తారు, స్వామివారికి నౌకాయ విహారం. అలాగే వైశాఖ మాసంలో గంధ పూజ, జ్యేష్ఠ మాసంలో ఫల పూజ, ఆషాఢ మాసం క్షీర పూజ, శ్రావణ మాసంలో శంకర పూజ, భాద్రపద మాస అపూర్వం, ఆశ్వీజ మాస అన్న పూజ, కార్తీక మాస దేవ పూజ, మార్గశిర మాస వృషకాల పూజ, పుష్యమాస మధు పూజ, మాఘమాస కృతకంపల పూజ, పాల్గొన మాస పుష్ప పూజలు, పంచపర్వారాధనలు, ఆషాఢ మాస పవిత్రోత్సవాలు, ఆరుద్రోత్సవాలు, ఇలా స్వామివారికి ఎన్నో ఉత్సవాలు ఈ నైమిత్తికంగా వస్తాయి. ఇక కామ్యం ప్రాయశ్చిత్తాన్ని భేదాన్ని కామ్యం చేసి పరిగెత్తడం. ప్రాయశ్చిత్తంలో ఉన్నటువంటి భేదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కామ్య కర్మలుగా తెలియజే ఉంటాయి. ఇలా క్రియాపాదంలో ఈ నిత్య నైమిత్తిక కామ్య విధులన్నీ కూడా చెప్పబడ్డాయి. చర్యాపాదంలో దీక్షావిధులు, ఆలయ నిర్మాణాలు, అలాగే యోగపాదంలో ప్రాణాయామాది అంతర్యాగాది విధులన్నీ కూడా, అలాగే జ్ఞానపాదంలో పశుపతి పాశం అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయబడ్డాయి. నాకు ఇచ్చిన సమయం ఎప్పుడూ అయిపోయింది. అధ్యక్షుల వారు ఖండించాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తానండి పెద్దల అనుమతితో. ఏంటంటే మీ అందరికీ కూడా గురుగారి ముఖంగా ఒక విన్నపం. ఇది వ్యవహారంలో జరిగినటువంటిది. పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం లండన్ నటరాజ కేసు అనేటటువంటి ఒక కేసు జరిగిందండి. ఏమిటి ఆ కేసు అంటే, తమిళనాడులో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి నటరాజస్వామి వారి విగ్రహం దొంగల చేత అపహరింపబడి లండన్ వరకు వెళ్ళిపోయింది. అక్కడ పోలీసులకు చిక్కింది ఆ విగ్రహం. దొరకగా అక్కడ వాళ్ళు దాని కోర్టులో న్యాయమూర్తి గారి ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి గారు ఇది ఎక్కడిది అంటే మన భారతదేశ ప్రభుత్వం క్లెయిమ్ చేసింది, ఈ విగ్రహం మాది. మరి మాది అంటే సరిపోయిందా, నిరూపించుకోవాలి. ఈ విగ్రహం మాదే, మా దేశానికి చెందినది, ఫలానా దేవాలయానికి చెందినది అని నిరూపించాలి. అందుకోసం భారతదేశం తరఫున ప్రొఫెసర్ నాగరాజన్ అనేటటువంటి ఆర్కియాలజీ పురాతత్వ శాస్త్రం ఏదైతే ఉందో ఆ ఆర్కియాలజీ ప్రొఫెసర్ ఒక ఆయన భారతదేశ ప్రభుత్వం తరఫున లండన్ కోర్టులో వాదనలు వినిపించడానికి వెళ్ళాడండి. ఆయన వాదనలు వినిపించడానికి వెళ్ళగా న్యాయమూర్తి గారు ఎన్నో ప్రశ్నలు వేశారో చెప్పారు. లాస్ట్గా న్యాయమూర్తి ఒక ప్రశ్న వేశారు. అన్నీ మీరు బాగానే మీద చెప్తున్నారు, విగ్రహం మాకు దొరికినప్పుడు మేము చేసినటువంటి రసాయన పరీక్షల ద్వారా ఆ విగ్రహం మీద ఉన్నటువంటి మట్టిని మేము ల్యాబ్కి పంపగా, ఆ ల్యాబ్ పరీక్షగా పంపగా
ఆ విగ్రహం మీద దొరికినటువంటి మట్టి ఆనవాళ్ళు మీరు ఏ దేవాలయానికి విగ్రహం చేసేదని చెబుతున్నారో ఆ దేవాలయంలో ఉన్నటువంటి మట్టి ఆనవాళ్ళు రెండు కలవట్లా. ఎలా మీరు ఆ దేవాలయం అని చెప్తారు? మీరు ఎలా ఆ దేవాలయాన్ని అని చెప్పి చెప్తారు అని చెప్పి ఆయన ప్రశ్న వేశారండి. ఏ లాస్ట్ క్వశ్చన్, చాలా చివరి ప్రశ్న. ఆల్మోస్ట్ ఆ కేసుని ఓడిపోతారని చెప్పి అనుకున్నారన్నమాట అందరూ కూడా. చాలా లాస్ట్ క్వశ్చన్, నేను చెప్పడానికి ఏం లేదు. ఏం చెప్తారు దానికి సమాధానం? ఆయన ఎంతో భయపడిపోయాట. అయిపోయింది, మనం ఇంకా ఈ కేసుని ఓడిపోతాం అని అనుకున్న టైంలో ఆ పరమేశ్వరుడు, ఆ మహావిష్ణువు, ఇది కూడా వైఖాన సాగమానికి కూడా సంబంధించినటువంటి అంశం. ఏది ప్రోక్ష్య ఆపోహిష్టాది మంత్రముల చేత ప్రోక్షించవలను, అలాగే అవటే అప్రమాదం సన్యస్య వైష్ణవం నుంచి ప్రాక్షరశేషాలని మరీ చిరుమానార్థం కలుపుకున్నటువంటి విషయాన్ని చెప్పారండి. ప్రాక్షరస యద్వైష్ణవమితి మంత్రేణ ప్రాక్షరసః శాయేత్ అవటం శిఖతాభిః వృదా వా పూరయిత్వా అవటః అక్షత్రం సుదృఢం కారయేత్. అంటే ఆ విగ్రహాలను ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ రాజ్యంలో శత్రుబాధ పోయేంత వరకు కూడా ఆ ఘట్టంలోనే ఉంచి ఆ తర్వాత ఆ దేవతామూర్తులని శత్రు భయం తొలగిన తర్వాత ఆ ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తితో ఈ పంచమూర్తుల్లో ఉండే ఈ మూర్తిని అనుసంధానం చేయాలి అనే విషయాన్ని ఎప్పుడైతే ఆయన చెప్పాడో న్యాయమూర్తి లండన్లో ఉన్నటువంటి జడ్జి షాక్ అయిపోయాక. షాక్ అయిపోయి ఎక్కడ మీ పుస్తకం, మీరు చెప్పినటువంటి విషయం మరి న్యాయమూర్తికి ప్రమాణం కావాలి కదా ఆయన అడిగాక. ఏమడిగాడంటే ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయి. అంతా ఒక ఆర్టికల్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ది లిటిల్ పేజ్ ఆఫ్ ది బుక్, ది నేమ్ ఆఫ్ ది బుక్, ది నేమ్ ఆఫ్ ది ఎడిటర్, ది ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ అండ్ ది ఇయర్ ఆఫ్ పబ్లికేషన్. when they are accepted for authenticity, the evidence gets accepted. ఈ పుస్తకం ఎవరు ముద్రించారు, ఏ తేదీన ముద్రించారు, ఎవరు ఆథరు, దాన్ని ఎక్కడి నుంచి ప్రమాణం తీసుకున్నారని చెప్పి అడిగారు. అన్ని ప్రొడ్యూస్ చేశారు. న్యాయమూర్తి యాక్సెప్ట్ అయ్యారు. చివరగా మీకు మీ దగ్గర టైం తీసుకున్న ఈ యొక్క కీ నోట్ కోసమే ఏమిటంటే లాస్ట్ నోట్ ఆఫ్ నాగరాజన్ సెట్ ఇన్ దట్ ఆర్టికల్ బై లండన్ నటరాజ కేస్. ఆయన ఏం చెప్పారంటే ఈ ఆర్టికల్లో, in my opinion this study has been neglected for too long and deserves to be given immediate attention. అంటే ఎందుచేతనో ఈ ఆగమ శాస్త్రాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. భారతదేశం యొక్క పరువును లండన్ కోర్టులో నిలబెట్టినటువంటి ఈ ఆగమ శాస్త్రాలు ఆసేతు హిమాచల పర్యంతము ఈ సనాతన హైందవ ధర్మానికి ప్రతీక, గుర్తు. భారతదేశం అంటే మన భారతదేశం యొక్క, భారతదేశం తరఫున ఏదైనా దేశంలో క్రీడాకారులు ఆడుతుంటారు. మన దేశం వాడిని ఎలా గుర్తుపడతాం? వాడి చెట్టు మీద ఉన్నటువంటి త్రివర్ణ పదాలు ఉంటుంది. మరి సనాతన హైందవ ధర్మం అంటే ఎలా ఉంటుంది? దేవాలయమే గుర్తు. అటువంటి దేవాలయానికి ప్రధానటువంటి ఆగమాలు, శైవం కావచ్చు, వైష్ణవం, వైఖాన సాగమాలు, అటువంటి ఆగమాలు ఈ రూపంలో ఈ విధంగా ఎన్నో సభలలో ఈ ఆసియా హిమాచలం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సభల ద్వారా గౌరవించుకోవడానికి ఇంకా ప్రోత్సాహం మీరు పెద్దలు అందించాలని ఈ ఉపన్యాసం ఈ విషయం నుండి యథామతి నేను తెలియజేసిన దాంట్లో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని విసర్జించి గుణమైన మాత్రమే స్వీకరించాలని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కరించుకుంటూ చెప్పేసి అనుకుంటాం, బయటకు వచ్చేయాలని. అదే ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఈ జాతకుడికి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి యొక్క పదం అనేటువంటిది అతనికి తప్పట్లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి వాస్తు ఈ జాతకుడికి ఎప్పుడు పనిచేస్తుంది, ఏ దశలో ఏ దిక్కు యొక్క ఫలితం ఆ జాతకుడు పొందుతాడు అనే దాని మీద నేను పరిశోధన చేస్తూ ఉన్నాను. అలాగే జ్యోతిష్యం అనేటువంటి ఈ పురోహితుడికి జ్యోతిష్యానికి సంబంధం. ప్రతి వ్యక్తికి దగ్గరికి వెళ్ళి కార్యక్రమం చేసేటువంటి సమయంలో ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మాయికి వివాహం ఎప్పుడు అవుతుందండి,
అని చెప్పేసి అడుగుతారు. అయితే ఎవరు అడుగుతారు? సిద్ధాంతి జ్యోతిష్ దగ్గరికి గారు ఇంటి దగ్గర ఉన్నటువంటి పురోహితులు ఎవరైతే వచ్చారో వాళ్ళనే అడుగుతారు. అడగగానే వాళ్ళు వెంటనే అంటే ఈ మధ్యకాలంలో నక్షత్రం ఏంటండి అని చెప్పేసి అడిగి ఆ నక్షత్రాన్ని చూసి ఇక్కడి నుంచి ఇది విపత్తారైంది, లేకపోతే నక్షత్రాలైంది, నైవేద్యాలైంది, ఇది వివాహం కుదరదు అని చెప్పేసి అక్కడ కూడా ఆపేస్తున్నారు. అయితే తారాకూటమి అనేటువంటిది జనకూటమి కానీ తారాకూటమి కానీ దీనికి ఎంతవరకు ప్రాధాన్యం ఇవ్వాలి? మనకున్నటువంటి గుణగాలని చక్రం అనేటువంటి దాంట్లో ఒకటి తారాకూటం 8 భాగాలుగా విభజించుకుంటే దాంట్లో తారాకూటమి, ఆ తారాకూటానికి 3 మార్కులు ఇచ్చారు. ఆ 3 మార్కుల గురించి చూసుకున్నట్లయితే మిగిలిన 36లో 3 పోతే 33 మార్కులు. 33 మార్కులు కలిసినా సరే వివాహం చేయట్లేదు. అంటే తారాబలం ప్రాధాన్యం అనేటువంటిది లేదు, లేకుండానే ఇవాళ అది కాక ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే వధువు దగ్గర నుంచి వరుడికి చూడాల్సినటువంటిది వరుడి నుంచి వధువుని కూడా చూసేస్తారు. వధువు నుంచి వరుడికి ఎప్పుడు చూడాలి, వరుడి నుంచి వరుడికి ఎప్పుడు చూడాలి అంటే మనకు ఉన్నటువంటి మిక్సీ పొంతల్లో కొన్ని పొంతల్లో మాత్రమే వధువు నుంచి వరుడికి, వరుడి నుంచి వధువుకి చూడాల్సినటువంటి ఉంటుంది. గణితాయుష్ వరకు ఇటువంటి వాటి మనం నైరంగా పనిచేయదు అని చెప్పేసి అన్నప్పుడు జనకూటమిలో పక్కనే ఉన్నటువంటి మహేంద్ర కూటమిలో 7వ తారీఖు పనిచేస్తుంది అని రాస్తుంది. అక్కడ ఆ మహేంద్ర కూటమి పనిచేసినప్పుడు ఇక్కడ పనిచేయదు. అంటే ఎక్కడ మనం తీసుకోవాలి అని చెప్పేసి ఒక తారా కూటమి వాళ్ళకే మాత్రమే కాకుండా మిగిలిన విషయాలు కూడా పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పురోహితులు మీరు అందరూ వెళ్తూ ఉంటారు చక్కగా. అందరికీ కూడా ఎక్కడైనా సరే మన వివాహ పొందలు చూసుకున్నట్లయితే ఒక దాంట్లో కుదరకపోతే ఇంకో దాంట్లో కుదిరితేమో చూడు అని చెప్పేసి వివాహం చేయడం కోసం మాత్రమే పొందలు చూపించబడ్డాయి. ఎక్కడ వివాహం ఆపడం లేదు. అన్నిటికీ ఏమీ కుదరలేదు అనుకుంటే ఆఖరికి గ్రహమైతులు కుదిరితే చేశారు. గ్రహమైతులు కూడా కుదరకపోయినట్లయితే రాశి కూడా కుదిరితే చేసేయాలి అని చెప్పేసాను. రాశి కూడా కుదిరితే గ్రహమైత్రి రసోదయే అని చెప్పేసాను. అయితే గ్రహమైత్రి కూడా చేశారు, రాశి కూడా కుదిరితే అక్కడ కూడా చేయండి అని చెప్పారు. ఇవన్నీ కాకపోతే ఆఖరికి మిగిలిన వర్గాల వాళ్ళకైతే కనుక ఎవరి మొత్తం చూసి చేసేయండి అని చెప్పేసాను అన్నాడు. పూర్వకాలంలో మన వాళ్ళందరూ కూడా జాతకాలు చూసి వివాహం చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వధువు పొందనలు అనేటువంటి దాంట్లో వాస్తు అంతంతో అనేటువంటి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. అయితే మనకు వచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా వస్తున్నాయా? వివాహ వయసు దాటిపోతున్నాయి. దాటిపోతుంటే ఏమంటున్నారు, అబ్బాయి కొన్నాడు తక్కువ వయసుగానే ఉన్నాడు కదా, ఇతనికి 80 పుట్టిన వాడిని 90లోనే వేసేయచ్చు పర్వాలేదని చెప్పేసి 90 డేట్ ఆఫ్ బర్త్ వేసి ఇచ్చేస్తాడు. మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ నిజమే అని చెప్పేసి దానికి మొత్తం చూస్తున్నాం. చూడగా చాలా బాగుందండి, 100 మార్కులు వస్తాయి అని చెప్పేసి అని అంటాము. వివాహం చేసేస్తారు. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏమి అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. అలాగా వివాహ పొందన కంటే ఇవాళ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే కుటుంబం యొక్క ప్రాధాన్యం అనేటువంటిది ఎక్కువ తీసుకోవాలి. వివాహ పొందన అనేటువంటిది ఒక 20% మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చేటువంటివి ఒక 10-15 తీసుకొచ్చేస్తారు. ఆ 10-15 చూసుకుని అందరిలాగే వెళ్ళి తిరగాలి అంటే టైం కుదరదు. కాబట్టి దాంట్లో కొన్ని ఎంచుకోవడానికి మాత్రమే వివాహం పొందరు. అంతకుమించి ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 20 మార్కులు దాన్ని వేసుకుంటే 80 మార్కులు అనేటువంటిది మనం కుటుంబాన్ని తీసుకోవాల్సి వస్తుంది. మనం గమనించుకున్నట్లయితే మన తాతగారు, మామగారు వీళ్ళందరికీ ఉన్నటువంటి రోజుల్లో ఇవే 9 గ్రహాలు ఉన్నాయి, ఇవే 12 రాసులు ఉన్నాయి, ఇవే 108 పాదాలు ఉన్నాయి. వాళ్ళందరూ వివాహం చేసుకున్నారు, బాగానే ఉన్నారు. ఇవే గ్రహాలు ఇవే లగ్నాల్లో ఇవాళ సప్తమంలో శుక్రుడు ఉన్నారు కదా అని చెప్పేసి జాగ్రత్త దోషం ఉందని చెప్పేసి అంటే కారక భావనాశాయి అనే సూత్రం ప్రకారం జాగ్రత్త దోషం ఉందని చెప్పేసి వివాహం విడిపోతున్నారా అని చెప్పేసారు. కానీ ఇంతకు ముందు కాలంలో అలా విడిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడా లేరు. కానీ ఇవాళ ఎందుకు విడిపోతున్నారు?
ఇవే గ్రహాలు కదా మనం చేసేవి. వివాహాలు ఆలస్యాలు అవుతున్నాయి, అంతేకాకుండా వివాహాలు విచ్ఛిన్నాలు అవుతున్నాయి. వివాహమైన తర్వాత రోజు నుంచే కూడా విడాకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇవన్నీ అని చెప్పేసి అన్నట్లయితే, ధార్మికంగా మనం చేయాల్సినటువంటి జాతర కార్యక్రమాలు ప్రతి ఇంట్లోనూ సమయం చేయట్లేదు. ఆ ధార్మిక కార్యక్రమాలు ఎవరైతే చేసుకుని ఉండేటువంటి వారో మన పూర్వీకులు, వాళ్ళందరూ కూడా ఆ ధర్మం కాపాడేది. ఇవాళ మన దగ్గరికి వచ్చి ఒక గ్రహం బాగోలేదు అని చెప్పేసి అన్నట్లయితే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దైవారాధన చేయండి, లేకపోతే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని ఎవరికైనా దానం చేయండి అని చెప్పేసి చెప్తాం. ధార్మికంగా ఉన్నవాడు నిత్యం దానం చేస్తూ ఉంటాడు, నిత్యం దైవారాధనలో ఉంటాడు. అప్పుడు ఇంకా వాడికి ఏ గ్రహం పనిచేస్తుంది? అందు గురించి అన్ని పూర్వం రోజుల్లో అన్ని కుటుంబాలు సక్రమంగా ఉన్నాయి. అప్పుడు అన్ని కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. తర్వాత రాను ఆ ఉమ్మడి కుటుంబాలు అనేటువంటిది విచ్ఛిన్నమయ్యి మైక్రో లాగా తయారు. అయితే ఇవాళ ఒక భార్య భర్త వీళ్ళిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఇది ఎవరు వచ్చినా సరే రావట్లేదు. వీళ్ళు ఇంటికి వచ్చి ఎవరు భోజనం చేయడు, ఎవరికి ఎదురు రూపాయలు. అప్పుడు ఏమవుతుంది? ధార్మికంగా ఇతను ఎదుగుదల లేదు. ఆ లేనప్పుడు ఏమవుతుందంటే గ్రహలోపాలలో పీడితం ఉంటుంది. ఆ పీడితం అయ్యి వెంటనే వాళ్ళకి సంతానం లేకపోవడమో లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదురవడం జరుగుతూ ఉంటాయి. అలాగే దీని ప్రకారమే వాస్తు కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. మన పూర్వకాలంలో ఉన్నటువంటి వాస్తుకి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో వాస్తుకి తేడా చూసుకున్నట్లయితే, పూర్వకాలంలో ఇంటికి పిశాచ వీధి అని చెప్పేసి ఒక వీధిని వదిలేసి దాంట్లో ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఇవాళ దక్షిణ భాగంలో హద్దు మీద ఇల్లు కట్టేస్తున్నారు, పడమర భాగంలో హద్దు మీద ఇల్లు కట్టేస్తున్నారు. అలా కట్టేయడం చేత ఆ ఇంటి యజమానికి, అంటే ఇది కూడా ఒక నాకు తెలిసి నేను అనుకున్నటువంటి నా అభిప్రాయం చెప్తున్నా, ఇది ఒక కుట్రలో భాగంగా జరిగినటువంటి తంతు. ఎందుకు జరిగింది అని చెప్పేసారంటే, మన సాంప్రదాయమైనటువంటి మన సంస్కృతి, మన వేదం, మన విద్య ఇవన్నీ కూడా విదేశీయులు తీసేసుకుని దాంట్లో నుంచి భారతదేశాన్ని నష్టపెట్టాలి అంటే అక్కడ ఉన్నటువంటి బలాలు ఏమిటి అని అనుకున్నట్లయితే, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, ఆరోగ్యం, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఆచార వ్యవస్థ, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఈ ముఖ్యమైనటువంటి వ్యవస్థలో అవి కనుక మనం పట్టుబట్టినట్టయితే భారతదేశాన్ని ఈజీగా పాడు చేయొచ్చు అని చెప్పేసి విదేశీయులు చేసినటువంటి పుస్తకాన్ని మనకు తర్జుమా చేసి, సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని తర్జుమా చేసి మనకి పంపించారు. మనం సంస్కృతం నేర్చుకోం. మెకాలే విద్య వచ్చిన తర్వాత మన సంస్కృత విద్య అనేటువంటిది లేదు. పైన ఏం పుస్తకంలో పైన ఏ శ్లోకం ఉంది, దానికి అర్థం ఏంటి అనేటువంటిది మనం చదవం. పుస్తకం తీయంగానే కింద ఉన్నటువంటి అర్థాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతాము. అది రాసింటే కరెక్ట్ అనుకుంటాం, అది చదివేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ ఉన్నటువంటిది దక్షిణ భాగం అనేటువంటిది ఎప్పుడైతే పాడైపోయిందో, ఇంటి యజమానికి అనారోగ్యము, దక్షిణంలో హద్దు మీద ఇల్లు కట్టేశాడు, విశాఖ మీద ఇల్లు మొదలకట. అప్పుడు ఏమైంది? పక్కింటి వాడు వాయువు అనేటువంటి దాని దగ్గర వాడు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకుంటే ఈ దక్షిణ నైరుతిలో ఉన్నటువంటి యజమానికి కిటికీ దగ్గరికి వచ్చిందండి. అది అనారోగ్యం చేస్తుందా? తర్వాత పరమలో అంటే దక్షిణ భాగం ఎప్పుడైతే పాడైపోయిందో అనారోగ్యం చేసింది, ఇంటి యజమానికి ఆరోగ్యం పాడైపోయింది. అన్నదమ్ముల మధ్య కుటుంబ వ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి. దక్షిణ భాగం పాడైపోతుంది, అన్నదమ్ముల మధ్య శ్రద్ధ ఉండదు. అప్పుడు ఎవరికి వాడే ఎదురా తీరే అని చెప్పేసి ఎవరింట్లో వాడు ఆఫ్టర్ పెట్టుకుంటాడు. కుటుంబం, ఉమ్మడి కుటుంబం అనేటువంటిది పోయింది. తర్వాత పరమర దిక్కు ఎప్పుడైతే పాడైపోయిందో, ఒక వ్యక్తికి చెయ్యాలి అనేటువంటిది కర్మ మీద ఆసక్తత తగ్గిపోతుంది. కర్మాసక్తత ఎప్పుడైతే తగ్గిపోతుందో పని లేకుండా పోతాడు. స్త్రీ యొక్క ఆధిపత్యం పెరిగిపోతుంది. మగవాడు పౌసత్వాన్ని కోల్పోతాడు. పరమతికి ఎప్పుడైతే పాడైపోతుంది అంటే పురుష ఆధిపత్యత అనేటువంటిది తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి పని చేయడు, ఎవరు చేయాలి? కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఆ ఇంటి యజమానురాలు అయినటువంటి ఆవిడ పని చేయాలి. ఆవిడ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, ఆవిడ బయటికి వెళ్ళి ఏదైనా తీసుకురావాలి. ఈ ఇంటికి ఉంటాయి. పరమర దిక్కు అనేటువంటిది స్త్రీ ఆధిపత్యాన్ని సూచించేటువంటిది. అప్పుడు ఏమైందంటే
ఒక వివాహ వ్యవస్థ అనేటువంటిది పోయినట్టే. వృత్తి చేయాలనేటువంటి ఆలోచన పోయింది, ధార్మికమైనట్టుగా ఉండాలనేటువంటిది పోయింది, కుటుంబ వ్యవస్థలు పోయాయి, ఆరోగ్యాలు పాడైపోయాయి. ఒక్క దక్షిణం హద్దు మీద పరమరం హద్దు మీద ఇల్లు కట్టడం చేత జరిగేటువంటి విధానం ఇవి. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే నాకు తెలుసున్నటువంటి వాళ్ళు పక్కనే ఉన్నారండి, వాళ్ళు దక్షిణ హద్దు మీద కట్టున్నారు, మీరు చెప్పిన ఏమి లేవు అని చెప్పేసి. ఇందాక నేను చెప్పినట్టు వాస్తు అనేటువంటిది ఆ జాతకుడి యొక్క దశ మూలకంగా ఏ దిక్కు దశ అతనికి నడుస్తుందో, అతనికి దక్షిణ దిక్కు యొక్క దశ నడుస్తున్నప్పుడు మాత్రమే ఆ దిక్కు దోషం అతనికి వర్తిస్తుంది, అప్పటిదాకా అది వర్తించదు. అలాగే ఒక ఆయనకి నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నారు, ఆయనకి ఆ దశ వస్తేనే కానీ దాని ప్రభావం రాదు. ఒక ఆయన నేను 40 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ క్రితం నుంచి నాకు ఇలాగే సెప్టిక్ ట్యాంక్ నైరుతిలో ఉందండి అని చెప్పేసి నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఎవరైనా ఒప్పుకుంటారా? పెట్టద్దు, యజమానికి కీడు అని చెప్పేసి చెప్తే అలా పెట్టినటువంటి వాళ్ళు నేను ఇవాళ చూపిస్తాను. అందరూ బాగున్న వాళ్ళు అంటే వాళ్ళకి ఎందుకు బాగుంది అంటే వాళ్ళకి ఆ దశ ఇంకా రాలేదు. అంటే వాస్తు రీత్యా వాళ్ళకు ఒక వాళ్ళ జన్మజాతక రీత్యా దశ అంతర్దశలు అనేటువంటిది వాడికి దక్షిణ దిక్కు దశ నైరుతి దిక్కు దశ నడుస్తున్నప్పుడు మాత్రమే దాని ప్రభావం చూపిస్తుంది. అది కాకుండా విడిగా మాత్రం దాని ప్రభావం ఏమి రాదు. అప్పుడు 10 ఏళ్ళు కావచ్చు, ఒకటికి 25 ఏళ్ళ తర్వాత కావచ్చు, ఒకటికి 40 ఏళ్ళ తర్వాత కావచ్చు, ఎప్పుడైనా మాకు ఎప్పుడు వస్తుందో అప్పుడే కలుస్తుంది. అలాగే ఇంట్లో ఆగ్నేయ దిక్కు జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే ఆగ్నేయ దిక్కుకి రిలేషన్ ఉంటుంది. ఇంకా ఆగ్నేయ దిక్కు ఎప్పుడైతే పాడైపోతుందో స్త్రీకి సంబంధమైనటువంటి అనారోగ్యాలు వస్తాయి. భార్య వివాహం చేసుకున్నటువంటి స్త్రీ పుట్టింటికి వచ్చి ఉంటుంది, మళ్ళీ అత్తింట్లో ఉండదు, పుట్టింటికి వచ్చేసి మళ్ళీ ఉంటుంది. దానికి ఆ దశ నడుస్తున్నటువంటి సమయాల్లో ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. నేను మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే ఏది నడిచేనండి మీకు ఇప్పుడు ఎవరైనా జన్మ నక్షత్రం ఎప్పుడైనా మ్యాచ్ రాసా మీకు ఏం నడిస్తే నడుస్తుంది అని చెప్పేసి నడుస్తాం. వాడు అందరికి వెంటనే ఏమంటాడంటే మ్యాచ్ క్లాస్లోను మేన్ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ ఏం నడిచాడే కదండి, వాళ్ళందరూ ప్రధానమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నాడు ఇందులోను, మరి నాకే ఎందుకు పట్టుకుంటారు? అప్పుడు ఏముంటాం, వాళ్ళ దశను బట్టి వస్తుంది అని చెప్పేసారు. అంటే వాడి చేత ఆ ప్రశ్న అడిగించుకునే పరిస్థితి ఎవరు కల్పించుకుంటున్నాం? మనమే కల్పించుకుంటున్నాం. ఫస్ట్ ఏం నడిచండి అనేటువంటిది చూపించకపోతే వాడి చేత ఆ ప్రశ్న రాదు కదా. ఫస్ట్ మీ జాతకంలో దశ అంతర్దశలు ఏమున్నాయి, నీకు శని భగవానుడు కనుక ఉపయోగపడేవాడు కాదా అనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు ఏ నడిచి నడుస్తుందండి అని చెప్పేసి చెప్పడంలో తప్పు ఉంది. అలా కాకుండా ఫస్ట్ పేరు రాగానే వెంటనే మీకు ఏ నడిచి నడుస్తుందండి అని చెప్పేసారంటే తర్వాత పుట్టేటువంటి ప్రశ్నలకి నాస్తికులు మనకు అడిగేటువంటి ప్రశ్నలకి మన సమాధానాన్ని చెప్పేలాగా ఉండాలి జ్యోతిష్ శాస్త్రంలో. అలాగే కుజు దోషం, ఎవరైనా వివాహం సరిగ్గా లేదు అని చెప్పేసారు అనేసరికి కుజు దోషం ఉందండి మీకు, లేకపోతే కుజు దోషం వల్ల ఎలా అయ్యిందండి అని చెప్పేసారు అంటారు. కుజు దోషం ఒక్క దాని మూలనే అలా జరగటం అనేటువంటిది లేదు, దానికి చాలా చాలా కారణాలు ఉంటాయి. తిథి అధిపతి ఉంటాడు, వారాధిపతి ఉంటాడు. తిథి అధిపతి బాగోలేనప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో లగ్నానికి తిథి అధిపతి బాగోలేదంటే వైవాహిక సమస్యలు రావడానికి ఉంటాయి. ఇలాగా చాలా చాలా రకాలుగా ఉంటాయి. అందు గురించి నేను మీకు చెప్పేది ఏంటంటే మనవి చేసుకునేది ఈ ఏళ్ళ చర్యల గురించి, కుజు దోషాల గురించి, వీటి గురించి నక్షత్రం చెప్పగానే వెంటనే ఇలా అనేసి అనకుండా వాళ్ళ జాతకం పరిశీలించి ఆ తర్వాత మాత్రమే ఒక నిర్ణయం చేయండి, ఏళ్ళ చర్య లేకపోతే కుజు దోషం అన్నది. దీని మూలన ఏమవుతుందంటే మనమే చిన్నపడిపోతున్నాం ఎదుటి వ్యక్తి దగ్గర ఇలా చెప్పడం చేద్దాం. నన్ను ఈ కోనసీమలోనే అతి పెద్ద సభ అయినటువంటి ఈ సభకు ఆహ్వానించి నన్ను ఇక్కడ మాట్లాడించినందుకు కమిటీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడాను.